నా పేరు జీఎస్ఆర్ మూర్తి అండి. నేను 1984-85 బ్యాచ్ 10th క్లాస్ ఎస్ఏజెడ్ హై స్కూల్ నుంచి చదివాను. ఇప్పుడు ఈ జరుగుతున్న బ్యాచ్ అంతా కూడా 40 years కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుందని ఎదురు చూస్తున్నాను. 40 years కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏంటంటే ఎంతసేపు ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికంటే ఎక్కువ మొబైల్ అయిపోయింది. ఈ మూమెంట్లో ఈ గెట్ టుగెదర్ మీకు ఎటువంటి ఫీలింగ్ ఇచ్చింది? ఈరోజు మొబైల్ అసలు ఆన్ చేయలేదండి. బుద్ధి నేను చెప్పాలంటే నిజంగా ఈ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కలిసి మొబైల్ని మర్చిపోయాను. చాలా బాగుంది, హ్యాపీగా. అంటే చారణాల తర్వాత ఆ మొబైల్ లేని పొజిషన్ ఎంత బాగుంటుంది అనేది ఈరోజు ఐ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ రియల్గా. అంటే మొబైల్ వచ్చిన తర్వాత దూరం ఉన్న ఫ్రెండ్స్తో మనం మాట్లాడుతున్నాం, కానీ దగ్గర ఉన్న వాళ్ళని కలవలేకపోతున్నాం. ఈరోజు కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అంటే మేము అవుట్ స్టేషన్ ఉండొచ్చు, కానీ ఈరోజు 40-80 మంది కలుస్తున్నారు. ఆ రోజు ఇందులో 50-60 మంది ఇక్కడ లోకల్గా దౌరేష్టం ఉన్నవాళ్ళే. వీళ్ళు కూడా కలిసేది చాలా తక్కువ. మొబైల్లో మాట్లాడుతున్నారు తప్ప కలవట్లేదు ఎవరు కూడా. ఈరోజు వీళ్ళందరూ కూడా నేను కొద్దిగా చూస్తున్నాను, ఎవరు పెద్ద మొబైల్ మాట్లాడేది కనపడాల. అందరూ ఒకరితో ఒకరు భుజాల మీద చేతులు వేసుకుని చాలా ఫన్నీగా, చాలా జాలీగా, నిజంగా రియల్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇద్దాం. చాలా బాగుంది. మేము చదువుకునే రోజుల్లో అయితే ఒక ఇంటర్నెట్ అని కానీ, ఒక మొబైల్ అని కానీ ఇలాంటిది ఏమి ఉండేది కాదు. ఒక దూరం ఉన్న రిలేషన్స్తో కానీ ఎవరితోనే మాట్లాడాలన్నా కూడా ఒక ఫోన్, అది కూడా ఒక బుక్ చేసుకుని ట్రంకాలో ఎస్టీడీయో వెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. అది ఎప్పుడో మనిషి లైఫ్ టైం అన్నట్టు సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి మాట్లాడేవాళ్ళం దూరం ఉన్న వాళ్ళతో. అంతకుముందు అంతా పోస్ట్ కార్డులే, ఇవే కమ్యూనికేషన్ ఛానల్ అంతా. ఈరోజు మొబైల్ వచ్చిన తర్వాత దూరం ఉన్న వాళ్ళతో దగ్గర అవుతున్నాం, దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటున్నాం. ఇది నాకు గట్ ఫీలింగ్. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లేదు టైం. నలుగురు ఉన్నారంటే నలుగురు రూముల్లో ఉంటున్నారు. నలుగురు కూడా వాళ్ళ లోకంలో ఉంటున్నారు ఈరోజు, ఫ్యామిలీలో కూడా, సేమ్ ఫ్యామిలీలో కూడా. వేరేస్ దూరంగా ఉన్న వాళ్ళు కలుస్తున్నారు, కానీ దగ్గర ఉన్న కలవట్లేదు. ఓకే సార్, అప్కమింగ్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అప్కమింగ్ జనరేషన్కి అంటే మేము నా ఉద్దేశాలు ఏంటంటే, మేము వీఆర్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 generations. మేము ఒక పాత జనరేషన్ చూస్తున్నాం, కొత్త జనరేషన్ చూస్తున్నాం. మా జనరేషన్లో పేరెంట్స్ని గౌరవించేవాళ్ళం, వాళ్ళు చెప్పిన దాన్ని వినేవాళ్ళం, వాళ్ళు చెప్పినట్టే ఫాలో అయ్యేవాళ్ళం. మాకంటూ ఓన్ డిసిషన్ తక్కువగా ఉండేది. నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలు, వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈరోజు వాళ్ళు చెప్పేది మేము వినాల్సి వస్తుంది. అంటే వాళ్ళు తప్పుగా చెప్తారని నేను అంటలేదు, కానీ వాళ్ళకంటే ఒక ఓన్ డిసిషన్ మేకింగ్ అయిపోయింది. వాళ్ళు చెప్పేది మేము వినాల్సి వస్తుంది. ఈ 2 జనరేషన్ మధ్యలో వీఆర్ లైక్ శాండ్విచ్. అటు పేరెంట్స్ చెప్పింది వింటున్నాము, ఇటు పిల్లలు చెప్పింది వింటున్నాము, మధ్యలో ఉన్నాం. ఇది ఈరోజు ఉన్న పేరెంట్స్ పొజిషన్. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే ఒక మెసేజ్, ఫ్రెండ్షిప్ గురించి కావచ్చు, లివింగ్ గురించి కావచ్చు. నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే మెసేజ్ మెయిన్ ఏంటంటే, ఈ డిజిటల్ వరల్డ్లో కొట్టుకుపోకుండా రిలేషన్స్ అనేవి కాపాడుకుంటూ ఒకరినొకరు అన్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉల్లి హర్నాథ్. నేను ఈ ఫంక్షన్ గురించి కొచ్చిన్ నుంచి వచ్చాను. కొచ్చిన్లో జాబ్ చేస్తున్నాను. కొచ్చిన్ షిప్యార్డ్లో డీజీఎంలో వర్క్ చేస్తున్నాను. సో ఇది ఈరోజు చాలా హ్యాపీనెస్. అసలు వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికే ఇలాగా చెయ్యాలనుకుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని మొదటి నుంచి సపోర్ట్ చేసి, ఇది ఒక ఆపర్చునిటీగా అందరినీ కలవచ్చు అన్న ఉద్దేశంలో ఎంకరేజ్ చేసి ఫైనల్గా వీళ్ళు చాలా బాగా చేశారు. అందరూ ఎక్కడెక్కడి నుంచో, లైక్ బ్రెజిల్ నుంచి, చెన్నై నుంచి, ఇంకా వేరే చోట నుంచి వచ్చారు. అందరినీ ఒకసారి కలవడం అయింది. అసలు ఇంతమంది ఒకేసారి ఒకే వేదికలో కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఓల్డ్ మెమరీస్ ఉన్నాయి. స్కూల్తో కూడా చాలా కనెక్ట్ ఉంది. ఒక రకమైన గోదావరికి మేము చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సో ఆ గోదావరి దగ్గరని మళ్ళీ గోదావరి తల్లిని తిరిగి చూసినట్టుగా ఉంది. ప్లస్ మా లెక్చరర్స్, అంటే మా టీచర్స్ని కూడా మేము చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళం, చాలా 100%. ప్లస్ మా స్కూల్ కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలలో నేను చెప్తాను కొన్ని. మేము ఈ స్కూల్లో ఎస్ఎస్సి జెడ్పిహెచ్ స్కూల్, చాలా ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలకి అదే ఒక హై స్కూల్ నాకు తెలిసినంత వరకు, మంచి హై స్కూల్. ఇంక వేరే హై స్కూల్ ఆప్షన్ ఉండేది కాదు. అందరూ మొత్తం ఊళ్ళో వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ప్లస్ ఇక్కడ బ్యారేజ్ కాలనీతో బాగా బంధం ఉండేది. బ్యారేజ్ కాలనీలో అందరూ, సో వాళ్ళు వస్తుండేవారు. కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుండేవారు. వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అది చాలా బాగా సంతోషం కలిగించింది. ప్లస్ చాలా అప్పట్లో ఈ మొబైల్స్, మీరు అన్నట్టుగా మొబైల్స్ అవి ఏమి ఉండేవి కావు. ప్లస్ ఇక్కడే మేము బాక్సులు తెచ్చుకునేవాళ్ళం. స్కూల్లో బాక్సులు తెచ్చుకొని గ్రౌండ్లో కూర్చొని తినేవాళ్ళం అనమాట. అందరం కలిసి కూర్చొని, అందరం షేర్ చేసుకుంటూ కూర్చొని తినేవాళ్ళం.
అది ఒక మంచి అనుభవం. ప్లస్ అది అయిపోయిన తర్వాత బాక్సులు మూతలు పెట్టేసి బాక్సులను పక్కన పెట్టేసి అందరికీ హవాయి చెప్పులు ఉండే. హవాయి చెప్పులు ఒక క్రీజ్గా ఒక లైన్ కింద పెట్టుకొని కబడ్డీ ఆడేవాడు లంచ్ టైంలో, అంత ఎండలో అన్నమాట. అది మాకు ఎండ అనిపించేది కాదు. అలాంటి జ్ఞాపకాలన్నీ తిరిగి గుర్తొస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి దాంట్లో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం, గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ వేరే ప్రోగ్రామ్స్లో కానీ. చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, ప్రజెంట్ జనరేషన్లో అంటే అందరికీ కాదు, ఎథిక్స్ ఆర్ వాల్యూస్ అనేది ఆల్మోస్ట్ ఏమీ లేవు. మీ జనరేషన్లో చాలా బాగుండేదని మీ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోతుంది. దీనిపై మీ రియాక్షన్? నా రియాక్షన్ అంటే జనరేషన్ మారుతుందండి. నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. జనరేషన్స్ మారుతుంది. మా జనరేషన్ రైట్, ఈ జనరేషన్ రాంగ్ అని నేను అనుకోవట్లేదు. దే ఆర్ డిఫరెంట్. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు అర్థం చేసుకోండి కాదు, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. సో ఈ జనరేషన్ కూడా కరెక్టే. దే ఆర్ లివింగ్ దేర్ వరల్డ్. ఆఫ్ కోర్స్ మొబైల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కానీ దే ఆర్ ఆల్సో థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మనం వాళ్ళని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు పాత జనరేషన్ మంచిది, పాత జనరేషన్ చాలా గొప్ప అని చెప్తుంటాం. ఈ జనరేషన్ కూడా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ అని నా పర్సనల్ ఒపీనియన్. పాత జనరేషన్లో కొన్ని అలవాట్లు ఉండేవి, ఇప్పుడు ఆ అలవాట్లు లేవు. ఈ కొత్త జనరేషన్లో ఆ హ్యాబిట్స్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ పాత రోజుల్లో ఎక్కువ స్మోకింగ్ అలా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే మీకు చాలా తక్కువ. సో మనం అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. జనరేషన్. నా పేరు వెంపటి శేషగిరిరావు. నేను బ్రెజిల్ నుంచి వచ్చాను. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రాం గురించి వచ్చాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఆర్గనైజ్ చేసి తక్కువ టైంలోనే చాలా అద్భుతంగా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈ ఫ్రెండ్స్ని మళ్ళీ ఇంతమందిని కలుస్తాం. ఆల్రెడీ కొంతమంది ది పాస్డ్ అవే, అంటే చచ్చిపోయారు కొంతమంది. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీలు వస్తే మళ్ళీ మిస్ అయిపోతాం, జనాన్ని చూడకుండా అయిపోతుంది. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని నాకు యాక్చువల్గా ప్రోగ్రాంలో లేదు, కానీ నేను నేను ఒక అడ్వెంచర్ చేసి మరే ఇక్కడికి వచ్చాను స్పెసిఫిక్గాను. అంతకుముందు మేము బుక్ చేసిన నా ప్రోగ్రామ్ అంతా టోటల్ డిఫరెంట్, బట్ దీని గురించి స్పెసిఫిక్గా వచ్చా. ఎందుకంటే నేను ఒక్కటే కాదు, నాతో పాటు మా తమ్ముళ్ళు కూడా మేము ఎస్ఎస్సి జడ్పీహెచ్ స్కూల్లో చదువుకున్నాం వరుసగాను. మా అందరికీ ఒక్కొక్క ఇయర్ మాత్రమే గ్యాప్ ఉండేది. సో ఒక్కొక్కరికి మాకు ఒక్కొక్క ఇయరే గ్యాప్ ఉండేది. దీంతో ఏమయ్యేది, మాకు ఈ స్కూల్ తోటి మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు ఫ్రెండ్సే, మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్రెండ్స్, ఇలాగ మంచి విపరీతమైన బాండింగ్ ఉండేది స్కూల్ తోటి. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ చూసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు హర్నాథ్ని అయితే చూసి, లేదంటే ఆల్మోస్ట్ 20 years, మోర్ దెన్ 20 years, 30 years అయిపోయింది. రాము అంటే అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో 3-4 years బ్యాక్ ఒకసారి కలిసాం. సో ఇలాగ ఇప్పుడు కొంతమందిని అసలు గుర్తుపట్టలేకపోయాను. మనుషులు గుర్తుపడుతున్నాం కానీ పేర్లు గుర్తు రావట్లేదు, అలాంటి సిచ్యువేషన్. బట్ దిస్ ఈజ్ అమేజింగ్ మూమెంట్, ఫెంటాస్టిక్. రియల్గా చాలా బాగా కష్టపడి చేశారు వీళ్ళు. వాళ్ళు కష్టపడి చేసినందుకు, వాళ్ళు చేస్తున్నందుకనే ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఉద్దేశంతో వచ్చాను. నేను బ్రెజిల్లో ఒక అమెరికన్ కంపెనీకి ఒక బిజినెస్ యూనిట్ హెడ్ కింద ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. సో వాళ్ళు కూడా, మా పాప ఏమో యూఎస్లో చదువుతుంది, చదవడానికి పెడుతోంది ఈ సంవత్సరం. మా బాబు ఇక్కడే MBAతో జాయిన్ అవుతాడు. సో ప్రస్తుతానికైతే నా ఫ్యామిలీ గురించి అది. బట్ లాస్ట్ 20 years నుంచి నేను బ్రెజిల్లోనే ఉంటున్నాను, 18 years నుంచి బ్రెజిల్లోనే ఉంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఈ మూమెంట్ని మిస్ అవ్వకూడదని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్స్తో కలిసి. అది సో బ్రెజిల్ అక్కడ లివింగ్కి ఇక్కడికి డిఫరెన్స్ అని చెప్పగలరా? యా, బ్రెజిల్కి ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే, యాక్చువల్గాను బ్రెజిల్ కనుక తీసుకుంటే మామూలుగా జనరల్గా కొన్ని డిఫరెన్స్లు చెప్పి అక్కడి నుంచి తర్వాత మీకు ఏం కావాలంటే అవి నేను చెప్పగలను. ఇండియా సైజుతో కంపేర్ చేస్తే బ్రెజిల్ 3 times బిగ్గర్ దాన్ ఇండియా. నేను చెప్పేది ఏరియా. పాపులేషన్ వైజ్ చూస్తే ఇండియా పాపులేషను 7 times బిగ్గర్ ఇండియా పాపులేషన్. అంటే పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా ఇస్ టూ మచ్. అక్కడ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. అక్కడ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు తక్కువ, మనకు ఉన్న దాంట్లోనే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. ఇది బేసికల్గా. కానీ అక్కడ
మనుషులు బతికేది సుఖంగా ఉండడానికి బతుకుతారు. ఇక్కడ మనుషులు సర్వైవ్ అవ్వడం కోసం బతుకుతారు. ఇక్కడ మనుషులు సర్వైవ్ అవ్వడం కోసం బతుకుతారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఇక్కడ భయపడుతూ రేపేమవుతుంది, ఇక్కడ మనుషులు రేపేమవుతుంది, ఈవేళ ఎలాగా, మనకు ఫుడ్ ఎలా వస్తుంది, ఎలాగా, ఈ బాధలతో ఉంటారు. అక్కడ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయడానికి బతుకుతారు అక్కడ. అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఎక్కువ చేస్తుంది. అవన్నీ ఎందుకు వస్తాయంటే బేసికల్గా న్యాచురల్ రిసోర్సెస్, పాపులేషన్ చాలా తక్కువ, అండ్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేటెడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ఎడ్యుకేటెడ్ ఉంటారు అక్కడ. అరౌండ్ 80% అబౌవ్ గ్యారెంటీడ్. సో ఎడ్యుకేషన్ వల్ల పీపుల్కి నాట్ ఓన్లీ ఇదొకటే కాదు, పీపుల్కి తెలిసేది ఏంటి, మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, ఎలా బతకాలో తెలుసు, ఏం చేయాలన్నది తెలుసు. అది చాలా చేంజ్ చేస్తుంది. మన ఇండియాలో మాత్రం ఎడ్యుకేషన్ చాలా ల్యాకింగ్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ ఎడ్యుకేషన్ కూడా చాలా డెవలప్ అవ్వాలి. కానీ మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ చాలా 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 ఎన్నో ఏళ్ళు పడుతుంది అదంతా మార్పు రావడానికి. ఇన్క్లూడింగ్ క్లైమాటిక్ కండిషన్స్, ఇన్క్లూడింగ్ రెస్పెక్ట్, ఇన్క్లూడింగ్ ఎవ్రీవేర్ దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అది చాలా బాగుందని అక్కడే ఉండిపోయాను. ఇది బేసికల్, అది మెయిన్ డిఫరెన్సెస్. ఓకే సార్, మీరు చెప్పింది బాగుంది, కంపారిజన్ కూడా చాలా బాగుంది. ఎథిక్స్ అండ్ వాల్యూస్ వాటి విషయంలో అంటే అక్కడ తప్పని అనడం లేదు, ఇక్కడ ఒప్పని అనడం లేదు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, ఇక్కడ రిసీవ్ కావచ్చు, ఈ ఎఫెక్షన్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఎథిక్స్ అండ్ వాల్యూస్కి యాక్చువల్గా మన దగ్గర ఉంటాయి, అక్కడ ఉంటాయి బేసికల్గా. కాకపోతే ఎథిక్స్ అండ్ వాల్యూస్ మన ఇండియాలో తగ్గిపోతున్నాయి. అవి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, వీళ్ళు మొత్తం అక్కడ ఉన్నదంతా చూడట్లేదు, పైకి ఏదైతే కనబడుతుందో అదొక్కటే తీసుకుంటారు. దాంతో వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ అయిపోతున్నారు, వీళ్ళకి తెలియకుండా ఆ ట్రాప్లో పడిపోతున్నారు. బేసికల్గా బిగ్గెస్ట్ ప్రాబ్లం బోత్ సైడ్స్, వాల్యూస్, ఎథిక్స్ డెఫినెట్గా తగ్గుతున్నాయి. అంటే నేను ఇలా కించపరుస్తున్నానని కాదు, ఇదంతా కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇండియా అంటే ఒకప్పుడు అసలు ఒక రేంజ్లో ఎక్కడో ఉండేది. నేను జస్ట్ 18 years బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పటికీ చూస్తే ఇండియాలో కోలివింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అదేంటి దీన్ని ఏమంటారు, లివింగ్ టుగెదర్. దిస్ ఈజ్ రియల్, ఇదంతా కంప్లీట్ ఫారిన్ కల్చర్. ఇవన్నీ వచ్చేసాయి. ఇంక ఎథిక్స్ వాల్యూస్ గురించి ఇంకేం మాట్లాడినాను అంటే ఇది ఒక్కదాన్నే బయసుకునే చెప్పక్కర్లేదు. ప్రతిదానికి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అండ్ చూసే పెర్స్పెక్టివ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మా ఫ్రెండ్ చెప్పాడు ఏమని, పూర్వకాలం వాళ్ళది ఆ టైంలో వాళ్ళది కరెక్ట్, ఈ టైంలో వాళ్ళది కరెక్ట్, ఇలాగా ఇప్పుడు ఉన్నది కరెక్టే, ఇప్పుడున్న జనరేషను అప్పుడున్న జనరేషను కరెక్టే, అప్పట్లో కొన్ని నెగిటివ్స్ ఉండేవి, కొద్దిగా ఇప్పుడు ఇంకా బెటర్, అది ఇది అని. అది చూసే పెర్స్పెక్టివ్ మీద ఉంటుంది. ఐ అప్రిషియేట్, 100% కరెక్ట్ అది. అలాగే ఈవెన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇదంతా ఎవరి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ కనుక ప్రాపర్గా గైడ్ చేయకపోతే, అది కూడా చిన్నప్పటి నుండే చేయాలి. అది కనుక చేయకపోతే డెఫినెట్గా ఇంకా రాను చాలా వరస్ట్గా తయారైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నతనం నుండి ఎందుకు చెప్పాలి అంటే, పెద్ద అయిన తర్వాత చెప్దామన్నా నోబడీ విల్ లిజన్. చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్లో పాయిజన్ కింద బాడీలోకి ఎక్కుతుంది. పిల్లలకు దే విల్ అండర్స్టాండ్. అందువల్ల అది 100% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి. పేరెంట్స్ చెప్పింది ఒకటే కాదు, ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి. పేరెంట్స్ ఒకటే చెప్తుంటే ఎన్విరాన్మెంట్ కనుక అంతా ఆపోజిట్గా ఉంటే దే కెనాట్ డైజెస్ట్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఈ టైప్లో అయిపోయి ఇట్ విల్ క్రియేట్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ప్రిసైజ్లీ చెప్పొచ్చేదంటే ఎవ్రీవేర్ ద చేంజ్ హ్యాస్ టు కమ్. అప్పుడే మొత్తం ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుంది.